తిరిగి ప్రచారం చేసినటువంటి నిరుద్యోగులం మేము. మరి ఇదే బల్మూర్ వెంకట్ గారు, ఇదే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని డబ్బులు ఇచ్చి కేసులు ఆ రోజు గవర్నమెంట్ మీద కేసులు కూడా వేయించారు టీఎస్పీఎస్సీ మీద. మరి అప్పుడు మీరు మమ్మల్ని ట్రాప్ చేశారా? మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది ఆ విషయం. పాయింట్ నెంబర్ 2, అంటే మీరు ట్రాప్ చేశారు కాబట్టి మీకు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 3, నిజంగా మీ దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీ అధికారులలో, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులలో టెట్ ఎగ్జామ్ అంటే ఏంటిది, అది ఏ డేట్లో నిర్వహించాం, టెట్ తర్వాత డిఎస్సికి ఎంత సమయం ఇచ్చాం, అసలు డిఎస్సి పాత సిలబస్కి ఎంత కొత్త సిలబస్ యాడ్ అయింది, యాడ్ అయినటువంటి సిలబస్ ఎంత ఏమిటి, ఈరోజు డిఎస్సి సిలబస్ డౌన్లోడ్ చేసుకోమనండి. ఇది ఇంకొక విషయం, టెట్కి డిఎస్సికి మధ్యలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఎన్ని, హెచ్డబ్ల్యూఓ కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కావచ్చు, డిఏఓ కావచ్చు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కావచ్చు, దాని తర్వాత సీటెట్ కావచ్చు, దాని తర్వాత ఈరోజు ఎంఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయని మీకు తెలుసా? యాజ్ పర్ రూల్ గైడ్ లైన్స్, ఎన్సిటీ గైడ్ లైన్స్ ప్రకారం 45 days అనే గ్యాప్ ఉండాలి ఒక ఎగ్జామ్కు మరో ఎగ్జామ్కు. మీరు రూల్స్ను అతిక్రమించడానికి కారణం ఏంటిది? సరే మేము దొంగ ఉద్యమకారులమే, కారణం ఏంటి మీ రూల్స్ను అతిక్రమించడానికి? మీరు అంటున్నారు 15-20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి నిరుద్యోగులు చదువుతూ ఉన్నారు, తిండి తిప్పలు లేకుండా పాత బట్టలు వేసుకొని వాళ్ళకి ఏజ్ అయిపోతుంటే ఇంట్లో పేరెంట్స్ తిడుతూ ఉంటే పైసలు పంపలేని స్థితిలో ఉంటే దయనీయమైనటువంటి స్థితిలో నిరుద్యోగులు చదువుతుంటున్నారని మీరు అంటున్నారు. ఆ నిరుద్యోగులే ఎవరో కాదు కదా, అడిగిన అట్లా చదువుకునే నిరుద్యోగులే రోడ్ల మీదకి వచ్చి వాయిదా కావాలంటున్నప్పుడు మరి అక్కడ సమస్య ఎంతవరకు నిజమైన సమస్య అని మీరెందుకు చర్చలు జరపలేదు? ఒకవేళ చర్చలు జరిపినామని మీరంటే ఎవరితో చర్చలు జరిపారు? మీ దగ్గరికి చర్చలకు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు? అభ్యర్థులే వచ్చిరా, మీ ప్రతినిధులు మీ కార్యకర్తలు వచ్చిరా? ఇంకొక పాయింట్ ఏంటిదంటే మీరు చెప్తున్నటువంటిది పేద విద్యార్థులు నాణ్యమైనటువంటి విద్యకు దూరం అవుతా ఉన్నారు, ఈరోజు స్కూళ్ళలో టీచర్స్ లేరని చెప్తా ఉన్నారు సార్. ఒక్క లాజిక్ ఆలోచించండి మీరు. మేము అడిగేది 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, మేము అడిగేది నెల రోజులు. సరే మేము 3 నెలలు అడిగినాం, మీరు 2 నెలలు 45 రోజుల సమయమైనా ఇవ్వాలి. మేమేమంటున్నామంటే మీరేమన్నారు, విద్యా వాలంటీర్లను మేము పెట్టుకుంటే సంవత్సరం వాళ్ళని ఉంచాల్సి వస్తుంది, దాని తర్వాత మాకు అది ఇబ్బంది అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టండి, అపాయింట్మెంట్ లెటర్స్ లేట్కి ఇవ్వండి, అంతే కదా. మాకు జాబ్ వచ్చింది అన్నటువంటి ఒక ఆనందం, ఒక ఆశ ఉంటుంది మాకు. అపాయింట్మెంట్ ఇదే వివిలను మీరు ఇచ్చుకొని 1 సంవత్సరం ఉంచండి వాళ్ళని, దాని తర్వాత మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వండి. ఇది ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ June 12కి మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ ప్రాసెస్ అనేది దాదాపు 20 రోజులు జరగబోతా ఉంది. దీని తర్వాత రిక్రూట్మెంట్ అనేది కూడా మీకు 1 నెల రోజుల ప్రాసెస్, 1-2 నెలల ప్రాసెస్ జరుగుతుంది. అంటే మీరు చెప్పండి సార్, ఈ ప్రాసెస్, ఈ టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటిది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మాత్రమే టీచర్స్ని స్కూళ్ళలోకి పంపడం జరుగుతుంది. మేము అడిగిన నెల ఎక్స్టెండ్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంది? వాట్ ఈస్ ద ఇష్యూ? ఇంకొక పాయింట్, మేము ఆల్రెడీ సెంటర్లు బుక్ చేసినామని చెప్తా ఉన్నారు. మీరు సెంటర్లు బుక్ చేసిరు, మేము కాదంటలేము. మేము ఎప్పుడైతే మీరు టెట్ ఎగ్జామ్ అనేది మీరు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీ వెయిటేజ్ కోసం మీరు టెట్ అనేది ఒక ఎగ్జామ్ని వేయడం జరిగింది. రీసెంట్గా డిఎడ్ బిఎడ్ అయిపోయినటువంటి అభ్యర్థులు 45,000 మంది క్వాలిఫై అయ్యారు, కొత్త అభ్యర్థులు. వాళ్ళకు కూడా సమయం ఇవ్వలేదు. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడైనా ఇదే షెడ్యూల్ శాశ్వతమైనదని మీరు చెప్పు ఉండాల్సింది. చెప్తే ఎవరు సాగు వాళ్ళు చచ్చేటోళ్ళు. ఈరోజు ఆ రోజు మీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పదం టెంటేటివ్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెంటేటివ్లీ? తాత్కాలికమైనటువంటి తేదీలు అని మీరు ఇవ్వడం జరిగింది. మరి మాకు టెట్ ఎగ్జామ్ మే 20 నుంచి June 2 వరకు జరిగితే రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? June 12. మరి ఈ కొత్త అభ్యర్థులకు వాళ్ళు క్వాలిఫై అయిన మేము అర్హత సాధించినామని తెలిసినటువంటి రోజు June 12. మరి June 12 నుంచి ఎగ్జామ్ జరిగేటువంటి July 18కి ఎంత సమయం ఉంది? 30 రోజులు, 36 రోజులు. 36 రోజులలో హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ మీకు ఇందాకనే చెప్పడం జరిగింది, డిఏఓ ఎగ్జామ్, సీటెట్ ఎగ్జామ్, 4 ఎగ్జాములు జరిగినాయి. ఎంఎడ్ ఎంట్రన్స్ 4 జరిగాయా 36 రోజులలో. ఇదంతా జరిగినాక సెంటర్లు బుక్ చేసినామని ఒకసారి అన్నాడు.
మేము టెట్కి మీరు ఒక ఫీజు పెట్టారు, మాకు మేనిఫెస్టోలోనేమో ఫీజు తీసుకోమన్నారు. సరే అది కూడా వదిలేసినాం. 1500 ఫీజు పెడితే మేము వెళ్ళి బుర్రా వెంకటేశ్వర సార్ గారికి లెటర్లు ఇస్తే 1000కి తగ్గించడం జరిగింది. ఇప్పుడు మా అభ్యర్థులం మేము ఏమంటున్నాం, సార్ మీరు సెంటర్లు బుక్ చేసుకుంటే మీరు ఆ సెంటర్ని మీరు ఆ స్లాట్స్ అనేవి క్యాన్సిల్ చేసుకోవడం మీ చేతిలో ఉన్న పని. ఒకవేళ మీకు అది కూడా మాకు ఖర్చు అవుతా ఉంది, మేము నష్టపోతామని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టపోతుందని మీరు అనుకుంటే మళ్ళీ కూడా మేము పే చేయడానికి రెడీ అని మా అభ్యర్థులను చెప్తా ఉన్నాం. ఇది ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. మళ్ళీ కూడా మేము డబ్బులు పెట్టుకుంటాం. వంతుకు వచ్చిన కర్మ వశం తప్పదు కదా, బండ కింద చేయబడ్డది కాబట్టి వదిలించుకోవాలి మేము. మళ్ళీ కూడా పే చేస్తామని మేము చెప్తా ఉన్నాం. ఇది కాకుండా మాకు కొలాబరేట్ అవుతా ఉన్నాయి సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈ స్టేట్ ఈ ఎగ్జామ్స్ కొలాబరేట్ అయితే మాకు డేట్స్ దొరకవనేటువంటి ఒక సాకును గవర్నమెంట్ చెప్తా ఉంది. యాజ్ పర్ షెడ్యూల్ మీరు అనుకున్నట్టే సెప్టెంబర్లో మీకు ఏ ఎగ్జామ్ కొలాబరేట్ అవుతుంది, సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ మీకు ఏ ఎగ్జామ్, ఆగస్ట్ లాస్ట్ వీక్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మీకు ఏ ఎగ్జామ్ అనేది కొలాబరేట్ అవుతుంది అని నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహిస్తా ఉన్నారు. ఆఫ్లైన్లో పెట్టండి, 5 రోజులలో అయిపోతుంది, 2 రోజులలో అయిపోతుంది. మేమేం డిమాండ్ చేస్తలేం కదా మిమ్మల్ని ఆన్లైన్లో పెట్టమని. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు విషయం ఏంటంటే మీరు నిరుద్యోగుల పక్షపాతులు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు కాదు మా వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం అని మేము నమ్మినాం. కాబట్టి మా కోసం మరి మీరు ఆఫ్లైన్ లో నిర్వహించండి, మా కోసం మీరు రిస్క్ తీసుకోండి. ఇప్పుడు మన ఇంట్లో